హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో సీ స్పేస్ సెంటర్ ను ప్రారంభించారు హీరో అల్లు అర్జున్. సీ స్పేస్ లో అన్ని విభాగాలకు చెందిన వారు ఉంటారన్నారు. ఇలాంటి ఒక వేదికను తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. సినీ ఇండస్ట్రీపై ఆసక్తి ఉన్న ప్రతిభావంతులైన యువతీ యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సీ స్పేస్ ను ప్రారంభించినట్లు హీరో నవదీప్ చెప్పారు. సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే ఏం చేయాలో ఎవరికో తెలియదు. మనకి ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. అసిస్టెంట్ డైరెక్టర్ తెలుసు, ఏదో ఒక డైరెక్టర్ పరిచయం అయి ఉండాలి. ఆయన దగ్గర అసిస్టెంట్ దగ్గర పని చేయాలని ఉంటుంది. దెర్ ఇస్ నో సిస్టమాటిక్ ఫార్మాట్ ఆఫ్ హౌ టు బికమ్ అ డైరెక్టర్, హౌ టు బికమ్ అ డిఓపి, హౌ టు బికమ్. ఎవరో ఒకరికి పరిచయం అయితే వాళ్ళ వెనకాల వెళ్ళి అసిస్టెంట్గా అయ్యి కొన్ని అలా పెరిగి క్రాఫ్ట్ అలా అరకొరగా నేర్చుకుంటాం తప్ప దెర్ ఇస్ నో సిస్టమాటిక్ వే ఆఫ్ లెర్నింగ్ ఎనీ క్రాఫ్ట్. సో ఇన్స్టిట్యూషన్స్ వస్తే బాగుండు అని నేను ఎప్పుడు అనుకుంటున్నాను. సినిమా కంటూ ఒక స్పేస్ ఏం లేదు. హీ క్రియేటెడ్ ఐ థింక్ ఇట్స్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ టు క్రియేట్ అ స్పేస్ లైక్ దట్ ఇన్ ఇండియా. ఓ వావ్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఇండియాస్ ఫస్ట్ media incubator. Very nice. We all will be there to support it. I'd like to be as one of the guest lecturers. యంగ్ ఫిల్మ్ మేకర్స్ కి, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ కి, ప్రొడ్యూసర్ దొరక్క ముందు కష్టాలు కాఫీ షాపుల్లో పడుతున్న ఫిల్మ్ మేకర్స్ కి ఒక ఈకో సిస్టమ్ సెట్ చేయాలన్న మా తపన్ని, మా కాజ్ని చెప్పంగానే అర్థం చేసుకొని డెఫినెట్లీ ఐల్ బీ దేర్ టు సపోర్ట్ యూ అని వచ్చిన మా బావ బనీకి థ్యాంక్ యూ బావ వన్స్ అగైన్. సో ఎప్పుడు టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ, అందరినీ ఇన్స్పైర్ చేస్తూ, అందరికంటే ఎక్కువ కష్టపడి, తనకు అంత అవసరం లేకపోయినా తనకు ఆల్రెడీ ఒక స్టేచర్ ఉన్నా ఎప్పుడు కష్టపడుతూ ప్రతి పాటలో కొత్తగా ఏం చేయాలి, ప్రతి ఫైట్లో కొత్తగా ఏం చేయాలని ఎప్పుడు అందరినీ ఇన్స్పైర్ చేస్తుంటాడు. సో అదే ఇంటెన్షన్తో ఈరోజు మన అంటే వీఆర్ అజ్యూమింగ్ దట్ ఇట్స్ అ గుడ్ కాజ్. ఇట్ ఈస్ అ గుడ్ కాజ్ అండ్ దీన్ని సపోర్ట్ చేయడానికి వచ్చాడు బావ. థ్యాంక్ యూ బావ వన్స్ అగైన్.